బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం పరిధిలోని దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తూ ఉండడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ పులి తాజాగా తన మకాంను దండిపూడి అడవులకు మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఇక దండిపూడి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి తాజాగా జనావాసాల వైపు వస్తూ పశువులపై దాడి చేస్తోంది. మండల పరిధిలోని నిమ్మలగూడెం గ్రామ శివారు పాలకుంట వద్ద ఉన్న చెరువు సమీపంలో 2 ఆవులపై పెద్ద పులి దాడి చేసి దారుణంగా చంపేసింది. నిన్నటి వరకు దండిపూడి అడవులకే పరిమితమైన పులి ఇప్పుడు నిమ్మలగూడెం గ్రామ శివారులోని పాలకుంట చెరువు వద్దకు వచ్చి పశువులను చంపేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తోందనని నిమ్మలగూడెం, దండిపూడి పరిసర ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు. పెద్ద పులి కదలికలను కనిపెట్టేందుకు దానికి ముందే రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ను అమర్చారు. దీని నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆధారంగానే పులి ప్రస్తుతం దండిపూడి అటవీ ప్రాంతంలోనే ఉందనే విషయాన్ని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలు నిరంతరం పర్యవేక్షించేందుకు నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ సిబ్బందితో పాటు ర్యాపిడ్ రెస్క్యూ టీం రంగాల్లోకి దిగాయి. ఇక స్థానిక అటవీ సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక బృందాలు పులి అడుగుజాడలను, కదలికలను ట్రాక్ చేస్తున్నాయి. పులి సంచరిస్తున్న నేపథ్యంలో దండిపూడి పరిసర ప్రాంతాల గ్రామస్తులను అటవీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వాహనాలతో వెళ్లి మైక్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పొలాల పనులకు వెళ్లేవారు, పశువుల కాపరులు ఒంటరిగా అడవి వైపు వెళ్లకూడదని సూచించారు. రాత్రి వేళల్లో గ్రామస్తులు సమూహాలుగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిదని చెప్పారు. పులి కనిపించినా లేదా దానికి సంబంధించి ఏదైనా ఆనవాళ్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.